అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేరు పేరున తెలంగాణ అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు పాత్రిక మిత్రులతోటి సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము మొదటి నుండే చెప్తున్నాం, ఈ ఎన్నికలన్నీ కూడా గాంధీ భవన్ ఎలక్షన్స్ అని. గాంధీ భవన్లో ఎలక్షన్ జరిగినట్టే ఈ ఎలక్షన్ జరుగుతాయని ప్రతిసారి చెప్తున్నాం. నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వయలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి, మనం చెప్పడం జరిగింది. మంత్రులు కాన్వాయ్గా వచ్చి 50 నుంచి 100 మంది లోపలికి వచ్చి నామినేషన్ వేసినా కానీ వాళ్ళపై చర్యలు లేవు. రెండవది ఫామ్ నంబర్ 4 దాంట్లో వయలేషన్ చేసిండ్రు. ఫామ్ నంబర్ 7లో సీరియల్ నంబర్ను ఎగరగొట్టి నా పేరును 11th గారికి తీసుకొచ్చిండ్రు. దాంట్లో మాకు అన్యాయం చేసిండ్రు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకటి, ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఏముందంటే, ఎలక్షన్ కమిషనర్ గారు ఒక వెబ్సైట్ను, మేము కనుక ఆ వెబ్సైట్లో పోతే కేవలం ఓటర్ పేరు తర్వాత వయసు, తండ్రి పేరు, ఈ రకంగా డిస్క్రిప్షన్ కొన్ని వస్తున్నాయి. మరి వాళ్ళ వెబ్సైట్లో పోతే పేరు, మిగతా అన్ని డీటెయిల్స్ అంటే ఓటరు ఫోన్ నంబర్ కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాం. అది మేము ఆ వెబ్సైట్ ఎట్లా వచ్చిందంటే, ఎలక్షన్ కమిషనర్ దగ్గరనే ఉండాలి. ఒక్క ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఉండవలసిన వెబ్సైటు రాజకీయ పార్టీలకు ఏ రకంగా ఇచ్చిండ్రు, రాజ్యాంగం ఇచ్చిన హక్కేంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ప్రైవసీ అనేది ఆర్టికల్లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవసీ అనేది లేదు, అసలు ప్రైవసీ అనే మాటనే లేదు. నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిండు. ఆ వెబ్సైట్లో చాలా చక్కగా ఏం పెట్టిందంటే, ఆయన కనుక ఆ వెబ్సైట్లో కనుక పోతే మీ ఓటర్ పేరు, మీ మన పోలింగ్ బూత్ పేరు, దాంతోపాటు ఒక నంబర్, ఇగో దాన్ని మేము చూపిస్తాం ఇప్పుడు. అందింది ఇవి ఆయన వెబ్సైట్లో పోతే ఇట్లా వస్తుంది, అన్ని ఫోన్ నంబర్లు. ఆయన అఫీషియల్ వెబ్సైట్ ఇట్లా వస్తుంది. అందరి అన్నీ ఇక మేము కనుక వెబ్సైట్లో పోతే ఇక ఇట్లా వస్తుంది. ఆయన వెబ్సైట్కి ఇది, ఇగో ఎలక్షన్ కమిషన్ మాకిచ్చే వెబ్సైట్ ఇది. ఆయనకిచ్చేది ఇది, మాకిచ్చేది ఇది. సో ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకంటున్నా అంటే, ముఖ్యంగా ఎవరి ప్రైవసీని భంగం కల్పించద్దు. ఆ భంగం కలిగించే హక్కు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ ఈరోజు ఆ వెబ్సైట్ను అమ్ముకున్నది. ఏ రకంగా కమిషనర్ లాగింగ్లో ఉన్న వెబ్సైటు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దగ్గరికి ఎట్లా వస్తుంది? మీకు ఉదాహరణ చెప్తే, ఎవరిదైనా ఒక పేరు చెప్పండి. మీరు దయచేసి మీరు ఒక పేరు చెప్పండి. ఆ పేరులో కొడితే మీ నెంబర్తో పాటు వస్తుంది. అదే కనుక ఎలక్షన్ కమిషనర్ అదే పేరు కొట్టండి, అది రాదు. మీకు చూస్తే నేను ఎవరిదైనా ఒక పేరు
ఏం రాసిండ్రు? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్ట్ సెర్చ్ అని. ఆయన ఫోటో, ఆయన వెబ్సైట్, ఆ వెబ్సైట్ కూడా ఏముంది? విఎన్ఆర్ కాంగ్రెస్ వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్లో దయచేసి ఎవరిదైనా ఒక పేరు చెప్తే కొడితే మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కూడా దీంట్లో వస్తుంది. ఇగో ఇలా వస్తుంది. ఎవరైనా చెప్తే దయచేసి నేను అది ప్రూవ్ చేస్తా. ఏమన్నారు? స్పెల్లింగ్ కరెక్ట్ నాన్న? రాపాక కేఆర్ 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 ఈ రకంగా రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయి, రాపాక మీద ఎన్ని పేర్లు ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి రాపాక పేరు మీద. ఇప్పుడు రాపాక శంకర పక్కన ఫోన్ నంబర్, రాపాక శంకర్ది ఒక్క నిమిషం, రాపాక రమేష్, రాపాక శ్రీలత, రాపాక రాజేష్, జీవన్, మార్క సాగర్, మహేందర్, రాపాక మల్లేశం, మార్పాక పేరు కూడా కొడతా సార్, పేరు కూడా కొడతా. రాపాక శంకర్ కదా. ఈ వెబ్సైట్లో ఒక్క స్పెల్లింగ్ అటు ఇటైనా, ఉదాహరణకి ఇంకేవాళ్ళ పేరు చెప్పు, సింపుల్గా ఉన్నది. వచ్చిందా? ఈ నెంబర్ కూడా ఇదేం చెప్పు, రాపాక ఇది కొట్ట, స్పెల్లింగ్ సేమ్ కొట్టు దీంట్లో. శంకర్ రాపాక స్పెల్లింగ్ బరాబర్ కొట్టు. నంబర్తో పాటు ఆ ఫోన్ నెంబర్ వస్తుంది. మేము దానికి సంబంధించిన ఎందుకైనా మంచిదని నేను ప్రెస్ మీట్ పెడితే ఆ వెబ్సైట్ బంద్ చేస్తారు కావచ్చని అందుకే జిరాక్స్లు కూడా తీసుకొచ్చుకున్నా. నమ్మదు కదా. రాత్రి బీఫామ్ని మార్చిన వాళ్ళు, రాత్రే ఆ సీరియల్ నెంబర్ని మార్చిన వాళ్ళు, మరి ఇది కూడా ఉంది కదా. అందుకోసమే ఇంత కట్ట జిరాక్స్ ఎందుకైనా మంచిది తీసుకున్నాం మేము. రాపాక అన్న, శంకర్ రాపాక మొబైల్ నెంబర్ రాసుకోండి అన్న. 9701701405. బికామ్ ప్రైవేట్ జాబ్ మానకొండూరు. హౌస్ నెంబర్ చెప్పాలా? 49-1 రంగపేట. మరి ఇది నేను వచ్చిన నెంబర్ చెప్తాను చూడండి, మీరు ఇచ్చిన నెంబర్ దాంట్లో వచ్చింది. సో సరే వేరే నెంబర్ చెప్పరు, ఇప్పుడు చూపించిన కదా నేను. సో ఈ రకంగా నంబర్తో పాటు వాళ్ళకి లిస్ట్ ఇస్తారు. నేనేం చెప్తున్నా అంటే దీంట్లో రెండు ఉన్నాయి. ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ, ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళది. నేను రాజ్యాంగం కాకుండా 21వ ఆర్టికల్ను ఉల్లంఘించారు. ఇంకొక విషయం చెప్తున్నా మీ ద్వారా, నేను ఐటీ యాక్ట్, ప్రైవసీ ఐటీ యాక్ట్ సెక్షన్ 72 వీళ్ళ మీద కంపల్సరీ అది యాక్ట్ అప్లై అవుతుంది. ఎందుకు అప్లై అవుతుందో మీకు ద్వారా చెప్తున్నా నేను. మొత్తం కూడా ఆ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అది కరప్షన్కు దారితీస్తున్నాయి. ఆ నంబర్లు కనుక ఇవ్వడం పూర్తి అన్యాయం. మేము వెళ్ళి నంబర్లతో పాటు మాకు లిస్ట్ ఇస్తే అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషనర్ మాకేమన్నాడంటే మా ఉద్యోగాలు ఉడగొడతారా అన్నాడు. మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీకి అనే వెబ్సైటు రాజకీయ పార్టీలకు ఇచ్చిండో సమాధానం చెప్పాలి. మేము భారతదేశ కమిషనర్ కూడా మేము ఈ రిపోర్ట్ పంపిస్తున్నాం, కాంప్లైంట్ ఇస్తున్నాం. ఏ రకంగా వాళ్ళకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నగ్నంగా వారు ఆ వెబ్సైట్ ద్వారా మీకు ఆ వెబ్సైట్ ఇమ్మంటే ఆయన పెట్టింది వెబ్సైటు, కానీ ఈ రకంగా అనుకోలే అని వాళ్ళ మీద 2-3 సెక్షన్లు అప్లై అవుతాయి. ఒకటేమో ఆర్టికల్ను వైలేట్ చేసింది,
రెండవది ఐటీ యాక్ట్, ప్రైవసీ సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది. వారి జీవితాలకు సంబంధించిన కానీ ఆధార్ కార్డుకు ఫోన్ లింక్ ఉంటుంది, ఫోన్కు ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, బ్యాంక్ లింక్ ఉంటుంది. మరి వారి వ్యక్తిగత సమాచారాన్ని ఈ రకంగా బహిర్గతం చేసడం ఎంత అన్యాయం. దయచేసి నమ్మకంగా వాళ్ళు మీకు ఆధార్ కార్డు ఇస్తారు, నమ్మకంగా వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు. కానీ ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తుండ్రా, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రా? సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. దీనిపై చర్య తీసుకోవాలి. సైబర్ క్రైమ్ కింద కేసు కూడా వీళ్ళపై రిజిస్టర్ చేయాలి. కరప్షన్కు, అవినీతికి మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రోత్సహిస్తుండ్రు. ఫోన్ నంబర్లు కనుక ఇస్తే మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్ నంబర్లు ఉంటే ఏం చేస్తారు? ఏవైనా మెసేజ్లు వచ్చుకోవచ్చు, ఇంకేమైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. వారి మా అక్క చెల్లెల వ్యక్తిగతంగా ఉన్న నంబర్లను కూడా వాళ్ళకి అప్పచెప్పడం అంటే ఇది ఎంత అన్యాయం. ఇది ఎక్కడ కూడా కమిషనర్ ఎక్కడ చెప్పలే నంబర్లతోటి లిస్ట్ ఇస్తామని. కానీ ఈరోజు నంబర్లతోటి లిస్ట్ ఇచ్చిండ్రు. డాటాను లీక్ చేయడం అది కూడా నేరమే. GDPR కింద అది కూడా నేరమే. ఈ రకంగా వాళ్ళకు ప్రతి సెక్షన్ అన్నీ వైలేట్ చేసిండ్రు. అసలు నేను అడుగుతున్నా ఈరోజు ఎలక్షన్ కమిషనర్కి, నువ్వు ఇన్ని వయలేషన్ చేస్తున్నావు, ఒక పని చేయగలను నువ్వు. దయచేసి ఎలక్షన్స్ ఎందుకు డైరెక్ట్ అలౌన్ చేసి ఎవరికొని ఇష్టం వచ్చిన పేరు మీద గెలిచిండని అయిపోతుంది కదా. మరి ఎన్నికలు జరగకూడెందుకు? ఓట్లను వాళ్ళ దగ్గర పోవడెందుకు, అడుగుడెందుకు? డైరెక్ట్ అలౌన్ చేసి నువ్వే ఇవైనా ఎలక్టెడ్ అని. ఈ రకంగా ఎంత అన్యాయం. అసలు ప్రైవసీ అనేది ఉందా లేదా? మన అక్క చెల్లెలు ఉంటారు, మిగతా వ్యక్తిగత వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమాచారం ఉంటుంది. వాటిని ఏ రకంగా లీక్ చేస్తారు? మరి కనుక అట్లనే లీక్ చేసేయనుకుంటే మా అందరికి ఉండాలి. వెబ్సైట్లో పెట్టండి మీరు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మీ పేరు కొట్టుకుంటే మీ ఫోన్ నెంబర్ కూడా వాడాలి కదా. సో దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఇలాంటి ఆఫీసర్లు నా రిక్వెస్ట్ వాళ్ళతోటి గాంధీ భవన్లో కుర్చేసుకొని కూకొని కదా, గాంధీ భవన్లో కుర్చేసుకొని నడుపుకొని రాడా? ఎన్నికలు నడుపుతుండ్రా, మజాకు చెప్తుండ్రా? ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి మీరు? ఒక వ్యక్తి, ఒక మహిళ రేపు ప్రొద్దున పోయి కంప్లైంట్ కనుక ఇచ్చిందనుకో, నా వ్యక్తిగత సమాచారం, నా వ్యక్తిగత ఫోన్ నంబర్ మీరు ఏ రకంగా బహిర్గతం చేసిరనేది చెప్తే ఏముంటాయి చెప్పండి? దయచేసి ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న 21 ఆర్టికల్ వైలేట్ చేయడం, ఐటీ సెక్షన్ వైలేట్ చేయడం, డాటా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా కరప్షన్లో దీంట్లో ఉంది. డాటా లీక్ అంటేనే కరప్షన్. మరి కరప్షన్ కాకపోతే అందరికీ డాటా ఇవ్వాలి. సో ఈ రకంగా మేము భారత నేషనల్ ఎలక్షన్ కమిషనర్ కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఇక్కడ యాక్షన్ తీసుకుంటారని నాకు నమ్మకం లేదు. కరీంనగర్లో ఏ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తారో నాకు తెలియదు. మరి నేనైతే పత్రికల నమ్మకంతో ఈ రకంగా మీరు దీన్ని బహిర్గతం చేయండి, మీ దండం పెడతా. ఎన్నికలు సజావుగా జరుగుతలేవని దానికి ఇది ఒక్క నిదర్శనం చాలు. ఎన్ని తప్పులు చెప్తారు? దయచేసి ఆలోచించండి. నేను అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నా ఏంటంటే, ఇటువంటి అక్రమాలకు, ఇటువంటి అన్యాయం చేసేటోళ్లకు వదలాలా? ఎవరెవరికి ఇచ్చిండ్రో ఇంకా ఇప్పుడు వెబ్సైట్లో మాకు ఒకటే తెలిసింది. ఇంకా ఎంతమందికి ఇచ్చిండ్రో వాళ్ళను పట్టుకొని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి. నేను ఇది డిమాండ్ చేస్తున్నా మీ ద్వారా, ఎలక్షన్ కమిషనర్ను కూడా మార్చవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ మార్చకపోతే డాటా ఎందుకు పోతుంది?
డాటా ఎందుకు పోతుంది? ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇవ్వాలి? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి మేము? దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా ఇదిగోండి అన్ని ఆధారాలు తీసుకున్నాం. ఈ వెబ్సైట్ ఇల్లీగల్, ఈ వెబ్సైట్ అక్రమం, ఈ వెబ్సైట్ వాళ్ళకి ఇవ్వడం పూర్తిగా అవినీతి దాక్కొని ఉన్నది, అవినీతి మయమైంది. కాబట్టి దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవాలని మేము సిఓ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే వీళ్ళందరిపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలి. మీరు కేసు పెట్టకపోతే మాత్రం తప్పనిసరిగా మేమేం చర్యలు తీసుకోవాలి, ముందుకు పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.